బాపూజీ జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పూలే గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి వెనకబడిన తరగతుల వంటి వారికి వాళ్ళు రూపొందించినటువంటి మార్గాల్ని ఒకసారి తలుచుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈనాడు చాలా మంచి ప్రభుత్వం అని ఓదరగొట్టుకుంటూ ప్రజల్లోకి ఒక పెద్ద కార్యక్రమం తీసుకెళ్ళినటువంటి సందర్భం మనం అందరం చూస్తూ ఉన్నాం. మీ ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మంచి ప్రభుత్వం అంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి వాళ్ళకి మనం ఏవైతే వాగ్దానాలు చేశామో వాళ్ళని అమలు చేసి వాళ్ళ చిత్తశుద్ధి చాటుకుని మేము చెప్పింది చేశాము, రాబోయే కాలంలో ఈ సూపర్ 6 అమలు చేస్తున్నాం, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం అని చెప్పేటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ మనం ఈనాడు చూస్తే ఆ సూపర్ 6 అనేవి టోటల్గా అటకెక్కి వెళ్ళిపోయినాయి. మనం 1,50,00,000 రేషన్ కార్డులు ఉన్నట్లయితే వాళ్ళు మరి బడ్జెట్లో ఈ గ్యాస్ సిలిండర్లకు ఎంతమందికి మాత్రం ప్రవేశపెట్టారనేది మనం అందరం గమనిస్తూ ఉన్నాం. అలాగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, మన సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు మేము రోడ్ల మీదకి వెళ్ళి రోడ్ల మీద మా తల ఎత్తుకుని తీసుకుని తిరగలేనటువంటి పరిస్థితిలో ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, అనేక మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మనం ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 6 నెలల కాలంలో దాదాపు 110 మంది మహిళల మీద అఘాయిత్యాలకి పాల్పడటం జరిగింది. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే అని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? మీరు ఏం చెప్పారు? ఆడవాళ్ళకి చట్టబద్ధత కల్పిస్తాం, ఆడవాళ్ళకి తలెత్తుకుని తిరిగేటువంటి పరిస్థితి కల్పిస్తాం, వాళ్ళకి ఎటువంటి పరిస్థితి డోకాలైనటువంటి పరిస్థితి కల్పిస్తాం అన్నటువంటి పరిస్థితి నుంచి ఈనాడు మీకు ముచ్చుమారులో జరిగినటువంటి సంఘటనలు ఈనాడికి కూడా వాళ్ళకి బాలిక శవాన్ని కూడా కనీసం అప్పచెప్పనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి కలగా మిగిలినటువంటి ఆరోగ్యం, వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీని ఏ రకంగా వీళ్ళు తూట్లు పొరిచి ఇవాళ కనీసం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వైద్య సదుపాయాలు లేక వైద్యులు మనని వీళ్ళు తీసుకెళ్ళినటువంటి ఆరోగ్యశ్రీ పరిస్థితిని కనీసం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇదేనా మీ మంచి ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్, పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులు చదువుకుంటానికి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం కారణంగా ఇవాళ కాలేజీ యాజమాన్యాలు డబ్బులు కట్టి మీకు టీసీలు లేకపోతే డబ్బులు కట్టి హాల్ టికెట్లు తీసుకెళ్ళండి, పరీక్షలు రాయండి అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఎందుకని ఇదేనా మీ మంచి ప్రభుత్వం అంటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మంచి ప్రభుత్వం అంటే పేద ప్రజలకి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి ఆసరాగా నిలిచి వాళ్ళకి బాసటగా నిలవాల్సినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళని అందరినీ కూడా మరి ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లోకి తోసేటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. ఇదేనా మీ మంచి ప్రభుత్వం అంటే అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా మీరు చూస్తూ ఉంటే ఈ పోలవరం ప్రాజెక్టు గురించి ఇదంతా నేనే రూపకల్పన చేశానని చెప్పుకునేటువంటి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయం కృతాపరాధంతో ఏ రకంగా దాన్ని ఇబ్బంది పాలు చేసి దాన్ని పూర్తి కానటువంటి పరిస్థితులకు ఏ రకంగా వారు కారణమయ్యారు అనేది కూడా చాలా డిస్ప్లేల్లో చాలా విపులంగా మరి అందరికీ ఉన్నటువంటి ఇంజనీరు సాంకేతిక నిపుణులు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన కూడా స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి మా తప్పిదం వల్లనే ఇది జరిగిందని ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం, మీరు అమలు చేస్తా ఉన్నటువంటి సూపర్ 6 ఇంటింటికి లేకపోతే 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది కానివ్వండి, లేకపోతే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు మేము మీకు పిల్లలకి చదువుకోవడానికి అమ్మఒడి ఇస్తామన్న విషయం కానివ్వండి, లేకపోతే మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలుపరిచి తీరాలి. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏ సమస్య మీద ఎప్పుడైతే ప్రతిపక్షం లేవనెత్తుద్దో ఆ టైంకి వెంటనే సంబంధం లేనటువంటి విషయాల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.